యెషయా గ్రంథం అందరూ చూడండి, 61వ అధ్యాయం మొదటి చరణం. థ్యాంక్ యూ. నాతో కలిసి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి పంపియున్నాడు. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అంతే ఉంచుతున్నా. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ వాగ్దానపు మాట మన అందరి జీవితాల్లో ఈ దినం దేవుడు నెరవేర్చునుగాక. మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఏమని రాసి ఉంటుంది? చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా దేవుడు నన్ను అభిషేకించి పంపించి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, సుప్రీంకోర్టు అతడు ముద్దాయి అనే నేరస్థాపన చేసి అతనికి జీవిత ఖైదో లేదు ఉరిశిక్ష ఖరారు చేశారు. ఉరిశిక్ష ఖరారైన ఒక నేరస్తుని యొక్క ఆ పరిస్థితుల మధ్యలో చెరసాల్లో నలిగిపోతూ ఉంటే ఆ ఉరిశిక్షను రద్దు చేసి అతనికి విడుదల ప్రసాదించగలిగిన శక్తి దేశంలో ఒకే ఒక వ్యక్తికి ఉంటుంది. ఎవరికి చెప్పండి? చెప్పాలి. ఎవరికి? రాష్ట్రపతి కార్యాలయం నుండి ఒక ప్రకటన. ఏమని? అదిగో ఫలానా డేవిడ్ మరణశిక్ష ఖరారు చేయబడి చెరసాల్లో ఉన్నాడు. రాష్ట్రపతి యొద్ద నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అతని మీద ఉన్న ఉరిశిక్ష రద్దు చేయబడింది, అతను విడుదల పొందొచ్చు అన్న ప్రకటన రాష్ట్రపతి దగ్గర నుంచి బయలుదేరి వస్తే అతడు చెరసాల్లో ఉంటాడా, బయటకు వస్తాడా? చెప్పాలి. నిశ్చయంగా బయటకు వస్తాడు. ఎందుకో తెలుసా? రాష్ట్రపతి కార్యాలయం నుండి ఒక ప్రకటన బయలుదేరింది. దైవజనమా, పరలోకపు తండ్రి యొద్ద నుండి భూలోకానికి యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి క్రైస్తవునికి ఒక ప్రకటన బయలుదేరింది. ఆ ప్రకటన ఏంటో తెలుసా? యేసు రక్తాన్ని ఆశ్రయించిన ప్రజ ఇక మీదట పాపపు ఊబిలో నివసించటానికి అవకాశం లేదు. ఆ ఊబిలో నుంచి వాడు విడిపించబడి స్వతంత్రుడిగా బ్రతకటానికి ఆయన రక్తం మనలో పనిచేయునుగాక. చెబుదాం ఆమేన్. ఆయన రక్తం మనలో పనిచేసి పాపపు చెరసాలలో నుంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా మార్చటానికే యేసయ్యను అభిషేకించి పరలోకపు తండ్రి పంపించాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఏ పాపపు చెరలో నీవు ఉన్నావో, సెల్ ఫోన్ అనే చెరలో నీవు ఉన్నావేమో, లైవ్ చూస్తున్న కుటుంబాల్లో అక్రమ సంబంధాలని చెరలో ఉన్నారేమో, వ్యభిచారం ఏ పాపభూయిష్టమైన చెరలో మీరున్నారో, కానీ ఒక శుభవార్త, నీకు విడుదల ఇవ్వటానికే, చెరసాలలో ఉన్న నీకు విముక్తిని ప్రసాదించడానికే యేసయ్యను అభిషేకించి పరలోకపు తండ్రి పంపి ఉన్నాడు. ఆ కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆ కార్యం మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. రైట్. మనమందరం రకరకాల పాపపు చెరల్లో బ్రతుకుతూ ఉండగా చెరలో ఉన్న మనందరినీ దేవుడు విడిపించి మన సంరక్షణ కొరకు ఒక పవిత్రమైన స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. చెరలో నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తులకు దేవుడు ఏర్పరిచిన స్థలం ఏదో ఒకసారి చూడండి. ఒక చక్కటి మాట, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పింపగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కేలోను ఎండ్లలో పండుకొందురు. చూడండి, దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి
చెరలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడట. విడిపించిన దేవుడు ఒక మేత స్థలాన్ని దేవుడు వారికి ఏర్పరిచి ఆ మేత స్థలంలో దేవుడు వారిని పరుండబెడుతున్నాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. యోధా వారిని చెరలో నుంచి విడిపించి ఎక్కడుంచాడట? ఒక మేత స్థలంలో ఉంచాడట. వాళ్ళు పగలంతా అక్కడ మేత వేసి అస్తమయన అష్కేలోను ఎండ్లలో పండుకొందురు అంటాడు. విమోచించబడిన వారికి మేత స్థలాన్ని ఆ కాలములో దేవుడు ఎలా ఏర్పరిచారో, యేసుక్రీస్తు రక్తముతో మనమందరం విమోచించబడిన వాళ్ళం. విమోచించబడిన మనకు పరలోకపు తండ్రి ఏర్పరిచిన ఆ మేత స్థలం ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘమే. ప్రైజ్ ది లార్డ్. జీవము కలిగిన దేవుని సంఘానికి ప్రభు మనలను నడిపించి వాక్యమనే మేతతో ప్రభు మనలను పోషిస్తున్నాడు. వాక్యమనే మేతతో మన ప్రాణాత్మ శరీరాలకు కావలసిన ఆత్మ సంబంధమైన బలాన్ని దేవుడు చేకూరుస్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మేత స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడో తెలుసా? మరెన్నడూ మనం చెరలోకి వెళ్లకుండా ఉండున్నట్లుగా, మరెన్నడూ శత్రువు చేతిలో మనం పట్టబడకుండా ఉండున్నట్లుగా మేత స్థలం ఒకటి దేవుడు మనకు ఏర్పరిచాడు. మిమ్మల్ని అడుగుతా, మన కొరకు దేవుడు ఏర్పరిచిన మేత స్థలం ఏది? చెప్పాలి. ఇప్పుడు మీరేం మేస్తున్నారు? దేవుని వాక్యమని మేతను మేస్తా ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మేత? చెరలోకి మరి ఎన్నడూ వెళ్లకుండా ఉండున్నట్లుగా, చెరలోకి మనం ఎన్నడూ వెళ్లకుండా ఉండున్నట్లుగా ఎలాంటి మేత మనకు కావాలో ఒకసారి చూడండి. విలాప వాక్యాలు బహు చక్కటి మాట అది. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి, నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషమును నీకు వెల్లడి చేయలేదు. దైవజనమా చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా, మీ ప్రవక్తలు వ్యర్థ దర్శనాలు చూశారు, దొంగ దర్శనాలు చూశారు. మీరు చెరలోనికి వెళ్లకుండా వారు మీ దోషాన్ని వెల్లడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళారు. ఎందుకు చెరలోకి వెళ్ళారు అంటే చూడండి, వారు చేసిన దోషాన్ని బట్టి ప్రజలు దోషం చేస్తూ ఉంటే ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ దోషాన్ని తెలియక చేయకపోవటాన్ని బట్టి ఆ ప్రజలు చెరసాల్లోకి వెళ్ళారట. దైవజనమా ఒకసారి చూడండి, నీవు మందిరానికి వచ్చినప్పుడు దైవ సేవకులను దేవుడు నిలవబెట్టుకొని వ్యర్థ దర్శనాలు వ్యర్థ ప్రవచనాలు ప్రవచిస్తే ఉపయోగం లేదు. దైవ సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో దైవజనుడు నీ దోషాన్ని వెల్లడి చేయాలి, నీ తప్పును వెల్లడి చేయాలి, నీ బుద్ధిహీనతను వెల్లడి చేయాలి, నీ అక్రమాన్ని వెల్లడి చేయాలి, నీ అవిధేయతను వెల్లడి చేయాలి. ఎక్కడ ఇంకా దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతుకుతున్నావో, దేవుని గాయాలు పదే పదే ఎక్కడ నువ్వు రేపుతున్నావో, దైవజనుడు నీ దోషాన్ని వెల్లడి చేయాలి. దోషాన్ని వెల్లడి చేసినప్పుడు నీవు దిద్దుకుంటూ బ్రతికితే ఇంకెన్నడూ పాపపు చెరలోకి వెళ్ళకుండా నీ చుట్టూత దేవుడు కంచె వేయునుగాక. ఆ మధ్య గుడివాడలో చెప్పాను ఈ మాట. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ పని ఏంటో తెలుసా? రోగి రోగాన్ని వెల్లడి చేయాలి. ఆ రోగం ముదరకుండా దానిలో నుంచి బయటకు రావటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ వెల్లడి చేయాలి. ఆయనకి హై బీపీ ఉంది, 190 ఉంది. డాక్టర్ చెకప్ చేసి, ఏం పర్లేదు బ్రదర్, భలే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, మీ ఆరోగ్యం చాలా బాగుంది, ఏది కావాలంటే అది తినొచ్చు, ఉప్ప కిలోలు తినొచ్చు, నూనె ఫుల్గా తినొచ్చు, మటన్ కడుపు నిండా తినొచ్చు, నువ్వు బేషుగ్గా ఉన్నావయ్యా, నీకు ఏ ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పాడు. ఆల్రెడీ బీపీ 190 ఉంది. రోగం చెప్పకుండా పంపించాడు. ఈయనేమనుకున్నాడు, నాకు ఏ ప్రాబ్లం లేదంట, నేను ఇంక ఏదో అనుకున్నాను, ఏదో ఉందనే డౌట్తో ఆ మధ్య కాస్త డైటింగ్ కూడా స్టార్ట్ చేశా. డాక్టర్ గారే ఏమీ లేదని చెప్పిన తర్వాత ఇక మనం బెల్ట్ తీసేయటమే. దేనికి? ఇక మనం బెల్ట్ తీసేయటం, ఫుల్గా తినొచ్చని ఉప్పు ఫుల్గా పోసుకొని
నూనె ఫుల్గా వేసుకొని రోజు నాన్ వెజ్ తింటున్నాడు అనుకోండి, ఏమైద్ది? బీపీ హై అయ్యి బ్రెయిన్లో నర్వ్స్ బరుస్తాయి, బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలిసిస్ వస్తుంది. ఏమొస్తుంది బ్రదర్? ఎందుకు పక్షవాతం వచ్చింది? హై బీపీ. మరి హై బీపీ ఉన్న సంగతి డాక్టర్ గారు చెప్పలేదా? వైద్యుడు రోగాన్ని వెల్లడి చేయాలి, దైవజనుడు ప్రజల దోషాన్ని వెల్లడి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, సంఘానికి జీవం కలిగిన మందిరానికి వచ్చిన ప్రతిసారి ఇది మేత భూమి, దేవుడు నిన్ను మేపే స్థలం. వాక్యం అనే మేత చేత హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. వాక్యం అనే మేత చేత నీ దోషాన్ని దేవుడు వెల్లడి చేస్తున్నప్పుడు మన బ్రతుకును దిద్దుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్. వీళ్ళు మేత మేసి మేత తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళి పండుకున్నారట? అష్కేలోనులో వారు పండుకున్నారు. అది ఫిలిష్తీ ప్రాంతం. అష్కేలోను అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి తూచుట అని, రెండవది భారము అని అర్థం. చూడండి నా వైపు. అష్కేలోను అనే పేరుకు తూచుట అని అర్థం, రెండవది భారం అని అర్థం. వీళ్ళు పగలంతా మేత వేశారు. ఇప్పుడు పండుకోవటానికి ఫిలిష్తీ ప్రాంతంలో అష్కేలోను ప్రాంతానికి వెళ్ళి పండుకుంటున్నారు. నిజమే, జీవము కలిగిన దేవుని మందిరం, ఇది దేవుని స్తుతించే స్థలం. ఇక మందిరపు గడప దాటి లోకమంతా ఫిలిష్తీ ప్రాంతమే కదా. అయితే లోకమంతా ఫిలిష్తీ ప్రాంతంగా ఉన్న నీ ఇల్లు అష్కేలోనుగా ఉండునుగాక. అష్కేలోను అంటే మొదటి అర్థం తూచుట అని అర్థం. చెప్పండి. అష్కేలోను అంటే అర్థం ఏంటి? రాత్రి నువ్వు పండుకునేటప్పుడు నీ భక్తి జీవితాన్ని తూచుకోవాలి. ఈ రోజంతా నేను ప్రభు దగ్గర ఎలా బ్రతికా, నా నడక ఎలా ఉంది, నా పడక ఎలా ఉంది, దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతికానా, నా ఆత్మీయ జీవితం దేవునికి సంతోషాన్ని కలుగు చేసేటట్లుగా ఉందా అని పండుకునే ముందు మొదట నిన్ను నీవు తూచుకునేవాడిగా నువ్వు బ్రతకాలి. నిన్ను నీవు తూచుకునేదానిగా బ్రతకాలి. ఆ దినమంతా నీ దినచర్య ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని, నా నోటి మాటలు ఈ దినం దేవునికి అంగీకృతంగా ఉన్నాయా లేవా? నా కంటి చూపు దేవునికి అంగీకృతంగా ఉందా లేదా? నేను వేసిన అడుగు, చేసిన పని, తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ వాక్యానుసారంగా ఉన్నాయా లేవనని ఒక్కసారి నిన్ను నీవు తూచుకునే వ్యక్తిగా నువ్వు ఉందువుగాక. అలా తూచుకుంటే, మరలా చెప్తాను, మరెన్నడూ మనం చెరలోకి వెళ్ళకుండా ఇది మనకు కంచెగా మారునుగాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. చాలాసార్లు చెప్తూ ఉంటాను, దైవజనులు భక్సింగయ్య గారు రాత్రిపూట పండుకునేటప్పుడట, పండుకునే ముందు దేవుడిని అడుగుతాడట. ఒకసారి తన భక్తి జీవితాన్ని పరిశీలించుకుంటాడట. దేవుడు ఏదైనా ఆ దినం తాను మాట్లాడిన మాటల్లో లోపం ఉన్నట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తే పశ్చాత్తాపడి దేవుడు క్షమించాను అన్న సమాధానం దేవుని యొద్ద నుండి వచ్చే వరకు దేవుని దగ్గర పెనుగులాడేవాడట. ఎప్పటికప్పుడు తనను తూచుకునేవాడు కనుక దేశానికి ధ్రువతారగా మారిపోయాడు. దైవజనమా, మేత భూమికి వచ్చాం. ఇది మేత భూమి. సంఘం ఏంటి చెప్పండి? చెప్పాలి. సంఘం ఏంటి చెప్పండి? మేత భూమి. మేసిన తర్వాత ఏం చేయాలి? ఏమండి? పండుకోవాలా? ఎవరో మనిషి. మేసిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను నీవు తూచుకోవాలి. రెండవది, రాత్రి పండుకునేటప్పుడు హృదయ భారంతో పండుకోవాలి. చెరపట్టబడిన మందను గూర్చిన భారం, దేవుని నమ్మి ఇంకా చెరసాలలోకి వెళ్తున్న వ్యక్తులను గూర్చిన భారం, హృదయ భారంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. అష్కేలోను అనుభవంలో ప్రతి సంఘబిడ్డ బ్రతుకుతూ ఉంటే తాను మరి అన్నడూ చెరలోకి వెళ్లకుండా దేవుడే కాపాడునుగాక. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, పాపపు చెర. ఏ చెర అండి? అయితే దావీదు ఇక్కడ పాపపు చెరలో లేడు. మరి ఏ చెరలో ఉన్నాడు? దుఃఖపు చెరలో ఉన్నాడు, గుహలో ఉన్నాడు. దైవజనమా, కొన్ని పరిస్థితులను బట్టి దావీదు దుఃఖపడుతున్నాడు.
దుఃఖపడుతూ అంటాడు, అయ్యా ఈ దుఃఖంతోనే నేను నలిగిపోతే నీ నామానికి ఎట్లా మహిమ కలిగిద్దయ్యా? ఎలా నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలనయ్యా? నన్ను చూసి నీతిమంతులు ఎలా ప్రహర్షించగలరయ్యా? అయ్యా దుఃఖపు చెరలో నేనున్నా, ఈ చెరలో నుంచి నన్ను ఏ విధం చేతనైనా బయటకు తీసుకురామని దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ప్రార్థిస్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు. ప్రజలు రకరకాల పరిస్థితులను బట్టి దుఃఖంతో నలిగిపోతున్నారు. దుఃఖం ఒక చెర. ఏమండి, చెరలో ఉన్నవాడు ఎప్పుడు చెరలో ఉండటానికి ఇష్టపడ్డా కదా, చెరలో నుంచి బయటికి రావటానికి ఆరాటపడతాడు. దుఃఖంలో బ్రతికే ఏ వ్యక్తి కూడా నేను దుఃఖంలోనే ఉండాలి, దేవుడు నన్ను ఇట్టాగే దీవించాలి ఎవరు అనుకోరు కదా. దుఃఖపు చెరలో ఉన్న ఏ వ్యక్తి అయినా దానిలో నుంచి బయటికి రావాలి, ఆరాటపడుతూ ఉంటారు. కొందరు దైవజమ్మ అనారోగ్యమనే దుఃఖాన్ని బట్టి, మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులనే దుఃఖం, మరికొంతమంది అసమాధానమనే దుఃఖం, మరికొంతమంది నలుగురికి ముఖాన్ని చూపించలేక అవమానమనే దుఃఖంతో దావీదు గుహలోనే దాగి ఉన్నట్లుగా ఇంట్లో నుంచి బయటకు రాలేని దయనీయమైన పరిస్థితుల్లో కొంతమంది బ్రతుకుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవే చెరలో ఉన్నావు. రోగమనే చెరలో నలగొట్టబడుతున్నావా? కష్టార్జితమంతా హాస్పిటల్కి దారుబోస్తా, కష్టార్జితమంతా వైద్యుల చేతుల్లో దారబోస్తా, అనారోగ్యం 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 అనే చెరలో ఒకవేళ నువ్వు బంధించబడ్డావేమో, నా దేవుడు అంటాడు అనారోగ్యమనే చెరలో నుంచి నిన్ను విడిపించటానికి యేసయ్య అభిషేకించబడి లోకానికి పంపబడ్డాడు. ఈ గడియలో అనారోగ్యంతో దైవ సన్నిధికి వచ్చిన ప్రజలను గాయపడిన తన హస్తంతో దేవుడు తాకునుగాక. ఒక అద్భుతమైన స్వస్థత తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక. రోగములో నుంచి నువ్వు విడుదల పొందటమే నీతిమంతులకు అతిశయం, అది ఆయన నామానికి మహిమ. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. మరికొంతమంది ఆర్థిక సమస్యలు అనే చెరలో నలిగిపోతున్నారు. కష్టపడి సంపాదించిందంతా వడ్డీ వ్యాపారస్తులు తింటూ రెక్కాడినా డొక్కాడని దయనీయ స్థితిలో ఆర్థిక సమస్యల్లో నలిగిపోతూ ఆర్థిక చెరలో కొంతమంది పట్టుబడి ఉన్నారు. దైవజనమ, యేసయ్య అభిషేకించబడింది ఆ చెరలో నుంచి నిన్ను విడిపించి సింహాసనానికి నడిపించటానికే యేసయ్య అభిషేకించి పంపబడి ఉన్నాడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దావీదు పరిస్థితి ఏంటో చెప్పమంటారా? గుహలో నుంచి బయటకు వచ్చాడా? ఎవరైనా చూసారా? ఆ వార్త సౌలుకు జారేస్తారు. సౌలుకు తెలిసిందా? రెప్పపాటు కాలంలో చంపేస్తారు. అంటే దావీదు పరిస్థితి ఏంటంటే నలుగురికి ముఖాన్ని చూపించుకోలేని దయనీయమైన పరిస్థితి. దైవజనమ, నీ ఇంట్లో జరిగిన కొన్ని పరిస్థితులు నలుగురి మధ్యలో ముఖం చూపించలేక, కొడుకు చేసిన పనిని బట్టి, కూతురు చేసిన పనిని బట్టి, భర్త చేసిన పనిని బట్టి, ఇంట్లో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి నలుగురి మధ్యలో ముఖాన్ని చూపించలేక, నలుగురి మధ్యలో తలెత్తుకోలేక దావీదు గుహలోనే నలిగిపోతున్నట్లుగా ఇంటిలో నుంచి బయటకు రాలేక అవమానమనే చెరలో ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉంటే ఒక శుభవార్త. యేసుక్రీస్తు లోకానికి పంపించబడింది నీ అవమానాన్ని కొట్టివేసి, నీ నిందను కొట్టివేసి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వటానికే యేసయ్య అభిషేకించబడి లోకానికి పంపించబడ్డాడు. ఆమేన్. ఈ కార్యం నీ జీవితంలో, నా జీవితంలో నిశ్చయంగా కృపగల దేవుడు జరిగించునుగాక. దేవుడు అలా జరిగించున్నట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమ, ఇలాంటి బంధకాలలో మనం బంధించబడ్డప్పుడు నిజమే, లోకంలో బ్రతుకుతున్న దినాల్లో అనారోగ్యం అనే బంధకం, ఆర్థిక ఇబ్బంది అనే బంధకం, అవమానం అనే బంధకం, అసమాధానం అనే బంధకం, రకరకాల బంధకాలలో లోకంలో బ్రతుకుతున్న దినాల్లో ఇలాంటి చెరల్లో మనం బిగించబడతాం. ఈ చెరలో బిగించబడినప్పుడు మనం విడుదల పొందాలంటే ఏం చేయాలో 2 మాటలు గుర్తుకు తెస్తా. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వచనాలు.
నాతో కలిసి, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటలలో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఒకసారి చూడండి. వారు నీరు లేని గోతిలో పడ్డారట. ఏ గోతిలో? నీరు లేని గోతికి నీరున్న గోతికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? కరెక్ట్గా చెప్పావు బ్రదర్. నీరు లేని గోతిలోనేమో నీళ్ళు ఉండవంట. సూపర్. నీరున్న గోతిలోనేమో నీళ్ళు ఉంటాయంట. అద్భుతం. అది కూడా కరెక్టే, నిజమే. అయితే నీళ్ళున్న గోతిలో పడ్డావు అనుకోండి, మనిషికి ఆహారం లేకపోయినా ఒట్టి నీళ్లు దాగి పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు బ్రతికాడు చూడండి. ఆహారం లేకపోయినా నీళ్లు త్రాగి కొన్ని రోజులు మనం బ్రతకగలం. నీరు లేకుండా 3-4 రోజుల కంటే మనిషి ఎక్కువ బ్రతకలేడు. వీళ్ళు పడింది నీరు లేని గోతిలో. అంటే నీరు లేని గోతి దేని చూపిస్తుందో తెలుసా? ఇక మేము బ్రతుకుతాము అని చెప్పుకోవటానికి నిరీక్షణకు ఆధారము లేని స్థితి నీరు లేని గోతి. దీన్ని ఆత్మీయ కోణంలో ముగింపులో చెప్తాను చూడండి. నీరు లేని గోతి దేని చూపిస్తుందంటే, ఇక మేము బ్రతుకుతాం, మా బ్రతుకు దినాలు పొడిగించబడతాయి అని నిరీక్షించటానికి ఆధారము లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారట. కానీ అద్భుతం ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేని గోతిలో వాళ్ళు ఉన్నా దేవుని పట్ల నిరీక్షణ కలిగి వాళ్ళు బ్రతుకుతున్నారట. అంటాడు, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటల్లో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నేడు నేను మీకు మేలు చేయుచున్నాను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి, వాళ్ళు ఏ గోతిలో పడ్డారట? దైవజనమా, నీ బ్రతుకులో కూడా నువ్వు పడి ఉన్న సమస్య, ఇందులో నుంచి నేను బయటకు రాగలుగుతాను అని నిరీక్షించటానికి ఆధారము లేని కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు నువ్వు పడవచ్చు. ఇక నా బ్రతికింతే, ఇందులో నుంచి నా పిల్లలు బయటకు రాలేరు, ఈ సమస్యలో నుంచి నేను బయటకు రాలేను, ఈ గోతి నా ప్రాణాన్ని తీసేస్తుంది, ఇందులో నుంచి గట్టెక్కుతానని నిరీక్షించడానికి నాకు ఆధారం లేదని, నిరీక్షణకు ఆధారం లేని కొన్ని సమస్యల్లో నువ్వు చిక్కుబడి ఉంటావు. కానీ ఒక మాట, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో కూడా దేవుని పట్ల నిరీక్షణ కలిగి బ్రతుకు, రెండంతల మేలు దేవుడు నీ పట్ల చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నిరీక్షించాలి? నిరీక్షించటానికి ఆధారం లేదు. చూడు, నీ ఆదాయం చూస్తే ఇంత, నీకున్న అప్పుల సమస్య చూస్తే అంత, నేను జీవితకాలం కష్టపడి రూపాయి పోగు చేసి ఈ వడ్డీలు అప్పులు కట్టాలని జీవితకాలం ప్రయత్నం చేసినా ఇందులో నుంచి నేను బయటికి రాలేను అన్నట్లుగా నీ పరిస్థితి ఉంటుంది. డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టారు, ఈ వ్యాధి బాగుపడదు అన్నారు, బ్రతుకు కాలమంతా ఈ వ్యాధితోనే నువ్వు బ్రతుకుతావు అని అన్నారు. ఇక నిరీక్షించడానికి ఆధారం లేదు. నేనంట, నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో దేవుని పట్ల నువ్వు నిరీక్షణ కలిగి బ్రతికితే ఆయన చేసిన నిబంధన రక్తాన్ని బట్టి రెండంతల మేలు ఎప్పుడూ కాదు, రేపు కాదు, మరుసటి రోజు కాదు, నేడే నీ పట్ల దేవుడు చేయునుగాక. చేద్దాం ఆమేన్. నేడే నీ పట్ల దేవుడు చేయునుగాక. అయ్యా, ఎవరి పట్ల నువ్వు చేస్తావు? బంధకములలో పడి ఉండియు. ఎవరంట వాళ్ళు? బంధకాల్లో పడ్డారు, నిజమే. బంధకాల్లో పడి ఉన్న వాళ్ళ గుండెల్లో ఏముంది? దేవుని పట్ల అచంచలమైన నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను దేవుడు గుర్తుకు తెచ్చుకొని బంధకాలలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించి రెండంతల మేలు వారి బ్రతుకులో చేశాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, లైవ్ చూస్తున్న బిడ్డలారా, బంధకాల్లో పడ్డావు, నిజమే. నిన్ను బంధించిన బంధకాలు చాలా బలమైనవి, నిజమే. మా ఇంటిల్లపాది ప్రయాసపడినా ఈ బంధకాల్లో నుంచి మేము బయటికి రాలేం అనేటట్లుగా నీ బంధకాలు ఉన్నాయి, నిజమే. ఈవెన్ దో
బంధకాలు ఎంత బలమైనవైనా దేవుని యందు నిరీక్షణుంచు. నీ బంధకాల కంటే దేవుడు బలవంతుడై ఉన్నాడు. నీ బంధకాల కంటే దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. బంధకాలలో పడి ఉండి కూడా నువ్వు దేవుని పట్ల నిరీక్షణ ఉంచితే రెండంతల మేలు నేడే నీ బ్రతుకులో నా దేవుడు చేయునుగాక. దేన్ని బట్టి? ఆయన చేసిన నిబంధన రక్తాన్ని బట్టి. ఇందాక పాడుకున్నాం కదా, ఎంత చేసినవాడు నీకు దూరం అవుతాడా? ఎంత చేశాడు? తన ప్రాణాన్నే మన కొరకు దారపోసాడు. ప్రాణాన్నే దారపోసిన దేవుడు నీ చిన్న చిన్న బంధకాలను దేవుడు తెంచలేడా? నీ చిన్న చిన్న సమస్యలను దేవుడు తెంచలేడా? నువ్వు అనుభవిస్తున్న చిన్న చిన్న ఇబ్బందులను దేవుడు తెంచలేడా? నీ బంధకాల కంటే ఆయన శక్తివంతుడు గనుక తాను చేసిన నిబంధన రక్తాన్ని బట్టి నీకు యేసయ్యకు ఉన్న బంధం రక్తబంధం. చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆయన నీతో చేసిన ఆ రక్త నిబంధనను బట్టి చెరలో నుండి నీ ప్రాణాన్ని విడిపించి సింహాసనానికి దేవుడు నడిపించునుగాక. కానీ నీ జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? నిరీక్షణ. చెప్పండి, ఏముండాలి? నాకు నిరీక్షణ అంటంతో బైబిల్లో బాగా నిరీక్షణ కలిగిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా? చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నాకు బహు ఇష్టమైన క్యారెక్టర్ ఏదో చెప్పమంటారా? బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి రోగి ఉన్నాడు చూసారా? ఆడిని మించిన నిరీక్షణ ప్రపంచంలో ఇంకెవరికి ఉందండి? ఒక మాట అడుగుతా, బెతస్దా కోనేరుకు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు? చెప్పాలి గట్టిగా. అమ్మ, ఎన్ని సంవత్సరాలు రా? 38 years క్రితం వచ్చాడు. మొదటి సంవత్సరం వచ్చాడు, ముందుకు జరిగాడు, నేను దిగుదాం అనుకున్నాడు. ఈలోపు ఎవడో దిగాడు, బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. నేనంట ఆ స్థానంలో మీరు నేను కనుక్కుంటే, ఈ బెతస్దా కోనేరు లేదు, గితస్దా కోనేరు లేదు, చలో మన ఊరు వెళ్ళిపోతామని వెళ్ళిపోయేవాళ్ళు. వాడెంత మొండోడో చూడండి. ఫస్ట్ ఇయర్ ఫెయిలా? నో ప్రాబ్లం. సెకండ్ ఇయర్ కూడా సక్సెస్ కాల. చెప్పండి తమ్ముళ్ళు. థర్డ్ ఇయర్ కూడా సక్సెస్ కాల. ఫోర్త్ ఇయర్ కూడా సక్సెస్ కాల. 6th, 7th, 8th, 9th 10 సంవత్సరాలు బెతస్దా కోనేరు దగ్గర ఉన్న తన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, వీడు బాగుపట్ల. నేనంట ఆ స్థానంలో కనుక మనం ఉంటే మనం ఏమనేవాళ్ళమో తెలుసా? ఇది నా తలరాత, ఇది నా కర్మ, ఈ బాధ అనుభవించడానికే దేవుడు నన్ను పుట్టించినట్టున్నాడు, నేను పుట్టక మునిపే ఇలాగూ జరగవలనని లేఖనాల్లో రాయబడినట్లున్నది. ఇవన్నీ అనుకొని ఇది నా కర్మలే అనుకునేవాళ్ళం. వాడెంత ముండోడో చూడండి. 20 సంవత్సరాలైనా బాగుపడలా, అయినా బెతస్దా కోనేరు వదిలిపెట్టలా. 30 అయిపోయింది. గోరి మహమ్మద్ని దాటాడు, ఢిల్లీ మీద దండయాత్ర చేసిన ఆయన. మీకు తెలుసా, ఆ మధ్య కోవిడ్ దినాల్లో ఒకతను 10th క్లాస్ కోవిడ్ పాస్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే అప్పటికి 33 సంవత్సరాలు బట్టి రాస్తానే ఉన్నాడంట. అదిగో ఆయనే మహమ్మద్ నౌరుద్దీన్, ఏ 51 years old man from Hyderabad has cleared his 10th class after. అద్భుతం. చెప్పండి, ఎప్పటి నుంచి 10th క్లాస్ రాస్తున్నాడంటే 1987 నుంచి రాస్తున్నాడంట. అదే విచిత్రమో తెలియదు కానీ ఒక ఇంగ్లీషే తప్పుతాడట, అన్నీ పాస్ అవుతాడట. ఏమంటే ఒక్క సబ్జెక్ట్ కోసం 33 సంవత్సరాలు రాశాడండి. నేనంట 33 సంవత్సరాలు రాస్తే అతని నిరీక్షణ వ్యర్థమైందా? నేనంట ఈ బెతస్దా కోనేరు దగ్గర ఉన్నవాడు నవరోజు కంటే ఇంకా నిరీక్షణ కలిగినోడు. 33 దాటింది, 35 వచ్చింది. తన కళ్ళ ముందు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ఎవరెవరో బాగుపడుతున్నారని చెప్తున్నారు. కానీ ఈడొక్కడ బాగుపట్ల అనుకోవాలా? నా ఒక్కడి బతుకే ఎందుకు ఇట్ట అయిపోయింది? నా మీద దేవునికి జాలి లేనట్టుంది. ఓ బెతస్దా కోనేరా, నీకు ఒక నమస్కారం, నీ నీళ్ళకు ఒక నమస్కారం, నీళ్ళల్లో దిగే దేవదూతకు ఒక నమస్కారం. ఇక నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయేవాడు.
అది ఎంత ముండోడో చూడండి. 38 సంవత్సరాల నుంచి. ఏంటో తెలుసా? ఈ రోజు కాకపోతే రేపు దేవుడు కనికరిస్తాడు, రేపు కాకపోతే మరొక రోజు కనికరిస్తాడు, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం కనికరిస్తాడని 38 సంవత్సరాలు నిరీక్షించాడు. అతని నిరీక్షణ వ్యర్థం కాలేదు. అద్భుతం తెలుసా? ఈ 38 సంవత్సరాల రోగిని వెతుక్కుంటూ నిరీక్షణ కర్తయ్యగు యేసు క్రీస్తే వెతుక్కుంటూ వాడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఇతను కనికరించింది బెతత్సా కోనేరు కాదు. బెతత్సా కోనేరు కంటే శ్రేష్టమైన యేసు క్రీస్తు వారు వాణ్ణి కనికరించి 38 సంవత్సరాల చెరలో నుంచి దేవుడు ఆ వ్యక్తికి విడుదల అనుగ్రహించాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఎన్ని సంవత్సరాలు బట్టి ఏ చెరలో నువ్వు నలిగిపోతున్నా, ఆ రోగపు చెర సంవత్సరాలు దాటి ఉండొచ్చు, ఆ ఆర్థిక ఇబ్బందుల చెర సంవత్సరాలు దాటి ఉండొచ్చు, అవమానపు చెర సంవత్సరాలు దాటి ఉండొచ్చు. ఒక మాట, నిరీక్షణుంచు, నీ నిరీక్షణ దేవుడు సిగ్గుపరచడు. ప్రైజ్ ది లార్డ్. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల చెప్పాలి. బంధకములలో పడియుండియు ఎందులో పడ్డారు? పడినా ఏముంది? వారి గుండెల్లో నిరీక్షణ ఉంది కనుక ఆ నిరీక్షణను చూసి నేడు దేవుడైన యెహోవా మీకు 2 అంతల మేలు చేయబోతున్నాడు. ఒక్కసారి చూడండి, ముగింపులోకి వచ్చా. ఏ బంధకాల్లో పడి ఈ ఆరాధనకు వచ్చావో నిరీక్షణ కోల్పోకు. గుండెల నిండా దేవుని మీద నిరీక్షణ పెట్టుకుని బ్రతుకు. నీ గుండెల్లో దేవుడు నిరీక్షణ చూస్తే, దేవుడు నాకు విడుదలిస్తాడు, ఇది ఖచ్చితం, నేను విడుదల పొందుతాను, ఇది ఖచ్చితం, చెరసాలలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, తప్పకుండా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఇది ఖచ్చితమని దావీదు నిరీక్షించినట్లుగా నీవు నిరీక్షిస్తే, ఒక మాట, దావీదును చెరలో నుంచి విడిపించి సింహాసనానికి నడిపించలేదా? యోసేపును చెరలో నుంచి విడిపించి సింహాసనానికి నడిపించలేదా? పశ్చాత్తాపడిన మనుష్యుని చెరలో నుంచి విడిపించి సింహాసనానికి నడిపించలేదా? వారిని చెరలో నుంచి విడిపించి సింహాసనానికి నడిపించిన దేవుడు నీ బ్రతుకులో కూడా ఈ దివ్యమైన కార్యం నేడే నీ బ్రతుకులో చేయునుగాక, నేడే నీ బ్రతుకులో చేయునుగాక. ఆఖరిది, ఒకటి పాపపు చెర, రైట్. రెండవది దుఃఖపు చెర. ఆఖరి మాట ఏంటంటే మరణపు చెర. దైవజనమా, దేవుని యొక్క వాక్యం మరణాన్ని ఒక చెరతో పోలుస్తూ ఉంది. బాగా ఈ మాట గమనించండి. మరణాన్ని దేవుని యొక్క వాక్యం చెరతో పోలుస్తుంది. కొన్ని లేఖనాలు ఆధారం చూయించి నేను వాక్యంలోకి వెళ్తాను. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం నాతో కలిసి. ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయమై ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు. ఏ ఆత్మలు? ఒకసారి నా వైపు చూసి చెప్పాలి. ఏ ఆత్మలు? ఆ ఆత్మలు ఎక్కడున్నారట? మరొకసారి, ఆ ఆత్మలు ఎక్కడున్నారట? చెరలో ఏమున్నాయి? చెర అంటే ఇది జైలు కాదు. ఇంకా చూపిస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి ఒకసారి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. చూడండి, నా వైపు చూడండి. యేసయ్య ఆ రాయి మీద నూనె పోయబడింది కదా. యేసయ్య అభిషేకించబడి లోకానికి పంపబడ్డాడు. ఎందుకు యేసయ్య అభిషేకించి పంపబడ్డాడంటే పాపపు చెరలో బ్రతుకుతున్న ప్రజలకు విడుదల ఇవ్వటానికి, దుఃఖపు చెరలో బ్రతుకుతున్న ప్రజలకు విడుదల ఇవ్వటానికి. వీటన్నిటికి మించి
ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి కాలం వరకు భక్తిగా బ్రతికిన ప్రజలందరూ ఒక చెరలో ఉన్నారు. చెర చూడండి, దానికి బైబిల్ పెట్టబడిన పేరు ఏంటంటే మృతుల లోకం. చెప్పండి ఒకసారి. యాకోబు పలుమార్లు అంటాడు, మృతుల లోకములోనికి నేను దిగిపోవుదును, మృతుల లోకములోనికి దిగిపోవుదును అని అంటాడు. ఈ చెరకు పెట్టబడిన పేరేంటంటే మృతుల లోకం. ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి కాలం వరకు చనిపోయిన వాళ్ళందరూ ఒక లోకంలో ఉన్నారు. ఏ లోకంలో ఉన్నారు చెప్పాలి? చనిపోయిన వారందరూ మృతుల లోకంలో ఉన్నారు. అయితే మృతుల లోకం 2 కంపార్ట్మెంట్లుగా ఉంటుంది. 2 కంపార్ట్మెంట్లుగా. ఒకటి వేదన నొందే స్థలం, 2 విశ్రాంతి నొందే స్థలం. మరొకసారి చెప్పండి. వేదన నొందే స్థలం, రెండవది విశ్రాంతి నొందే స్థలం. మరొకసారి చెప్తాను. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం వరకు లోకంలో చనిపోయిన వాళ్ళందరూ చెప్పండి ఏ లోకంలో ఉన్నారు? మా లోకం కాదు. ఏ లోకం? మృతుల లోకంలో ఉన్నారు. మృతుల లోకంలో ఉన్న ఆత్మలకు 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటేమో వేదన నొందిన స్థలం, యాతన నొందే స్థలం. రెండవది కొంచెం గట్టిగా, సరిపోదు. రెండవది విశ్రాంతి నొందే స్థలం. ఇది ఎలా చెప్తాం? పేదలాజరు ధనవంతుని దగ్గర యేసయ్య చెప్తూ పేదలాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్ము మీద ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? యాతన పడే స్థలంలో ఉన్నాడు. దైవజనమ, దీనికి దానికి మధ్యలో అగాధం. ఇటు వాళ్ళు అటు రావటానికి లేదు, అటు వాళ్ళు ఇటు రావటానికి లేదు. మరొకసారి చెప్తాను. ఇటు వాళ్ళు అటు రావటానికి లేదు, అటు వాళ్ళు జైల్లో ఉన్నవాడు జైలు దాటి బయటకు రావడానికి అవకాశం ఉంటుందా? బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడానికి అవకాశం ఉంటుందా? అలాగే దైవజనమ, ఇటువైపు విశ్రాంతి పొందే స్థలం, ఇటువైపు యాతన పడే స్థలం. ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్లో అన్ని నార్మల్ బోగీలే ఉంటాయా, రకరకాలు ఉంటాయా చెప్పండి? ఏం రకరకాలు? జనరల్ బోగి, ఏసీ బోగి, మరలా ఏసీ బోగీలో 2 టైర్, 3 టైర్, ఇంకా సింగిల్ టైరా? సరే ఏదైతే అది. చూడండి, ఒకే ట్రైన్, కంపార్ట్మెంట్ లేరు. కానీ ట్రైన్ దాకా ఎందుకండి? మన ఇల్లు ఉంది. మన ఇంట్లో ఒకటే రూమ్ ఉంటుందా, రకరకాల రూములు ఉంటాయా? నిద్రపోయే గది, వంటగది, నిద్రగది పక్కనే వంటగది అంటే నరకం. అట్లాగని వంటగదిలోకి వెళ్ళి నరకం అంటే ఇది అనుకునేరు కాక. ఒక మాట అర్థం కావాలంటే వంటగదిలో మంట ఉంటుంది కదా, నరకంలో ఉండేది కూడా మంటే. నేనంట ఇల్లంతా వంటగదేనా, బెడ్రూమ్ కూడా ఉంటుందా? లైక్ దట్ ఈ మృతుల లోకం 2 పార్ట్స్. ఒకటి యాతన నొందే స్థలం, రెండవది విశ్రాంతి నొందేటువంటి స్థలం. అందుకని వారు తమ పడకల మీద విశ్రాంతి పొందుచున్నారని యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో రాసి ఉంటుంది. నీతిమంతులు దుర్దినాలు చూడకుండా కొనిపోబడుతున్నారు, వారు తమ పడకల మీద చెప్పండి ఏం చేస్తున్నారట అంటే ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు నీతిగా బ్రతికిన వాళ్ళు ఈ విశ్రాంతి స్థలములో ఉన్నారు. విశ్రాంతి స్థలములో ఉన్నారు, కానీ అది కూడా చెరే. ఎందుకు చెర? ఇటు వాళ్ళు అటు వెళ్ళటానికి అవకాశం లేదు, చెరలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద ఆయన ప్రాణం విడిచి సమాధి చేయబడిన తర్వాత శనివారం విశ్రాంతి దినాన ప్రభు ఏం చేశారో తెలుసా? మృతుల లోకములో ఈ చెరలో ఉన్న పాత నిబంధన పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాడు. పాత నిబంధన పరిశుద్ధులు అంటే ఎవరు? ఆదాము కాలం మొదలుకొని బాప్తిస్మమిచ్చు యోహాను వరకు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు అందరి దగ్గరికి వెళ్ళారు. మన దైవజనులు రాజశేఖరయ్య గారు కుకట్పల్లిలో మన మీటింగ్స్ పెట్టినప్పుడు అద్భుతంగా దాన్ని వివరించారు. యేసు ప్రభు వారు ఆదాము దగ్గరికి వెళ్ళారట. ఈ రక్తపు మరకలతో తల మీద మొండ్ల కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, రక్తసిక్తమైన ఈ దేహంతో ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము చూసి అన్నాడట, అయ్యా ఎవరు మీరు? ఏంటి రక్తసిక్తమైన దేహం? నీ పేరేంటి? అప్పుడు ఆదాముతో అన్నాడట, ఆదామా నేను ఎవరో నీకు తెలియదా? నా వైపు చూడు, నీవు నన్ను నువ్వు బాగా ఎరుగుదు, నేనెవరో గమనించు. అయ్యా నేను ఎన్నడూ మిమ్మల్ని చూడలేదే.
అప్పుడు ఆదాముతో అన్నాడట, ఆదామా, నువ్వు పాపం చేసినప్పుడు నీ ఒంటికి వస్త్రాన్ని తొడగటానికి ఒక గొర్రెపిల్ల, ఒక పొటేలు వధించబడిందే, వధించబడిన ఆ పొటేలును నేనే. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దైవజనుడైన అబ్రహాము కనపడ్డాడు, ఇస్సాకు కనపడ్డాడు. అబ్రహమా, నేనెవరో నీకు తెలుసా? అయ్యో నాకు తెలియదే. ఇస్సాకా, నేనెవరో నీకు తెలుసా? అయ్యో నాకు తెలియదే. నేను తెలియపోవటం ఏంటి ఇస్సాకా? మోరియా పర్వతం మీద నీవు వధించబడాల్సింది. నీ స్థానంలో ఆ బలిపీఠ మీద వధించబడిన ఆ గొర్రెపిల్లను నేనే, ఆ గొర్రెపిల్లను నేనే. మోషే దగ్గరకు వచ్చాడు. మోషే, నేనెవరో నీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, నేనెవరో మీకు తెలుసా? అయ్యో మాకు తెలియదే. మీరందరూ ఐగుప్తు దేశంలో దాసులుగా ఉంటుండగా పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాల మీద పొయ్యబడింది కదా, వధించబడిన ఆ పస్కా గొర్రెపిల్ల, ఆ పస్కా గొర్రెపిల్ల నేనే అని పాత నిబంధన పరిశుద్ధులందరికీ ప్రభు తను పరిచయం చేసుకుంటే, ఆదాము కాలం మొదలుకొని యోహాను కాలం వరకు ఒక్కొక్క వ్యక్తి యేసయ్య పాదాల మీద పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, ఆ పశ్చాత్తాపం పడినటువంటి ఆ భక్తులందరినీ చెరగా తీసుకొని, చూడండి, మృతుల లోకంలో నుంచి వాళ్ళను తీసుకొని మూడవ ఆకాశంలో పాత నిబంధన పరిశుద్ధులందరినీ చేర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. యేసయ్య ఎందుకు ప్రతిష్ఠించబడ్డాడో తెలుసా? చెరలో ఉన్న పాత నిబంధన పరిశుద్ధులను ఇక ఆ చెరలో ఉంచకుండా, చెరలో ఉన్న ఆ పాత నిబంధన భక్తులు, చెరలో ఉన్న ఆదాము, చెరలో ఉన్న అబ్రహాము, చెరలో ఉన్న ఇస్సాకు, చెరలో ఉన్న యాకోబు, చెరలో ఉన్న దైవజనుడైన మోషే, చివరికి బాప్తిస్మం ఇచ్చు యోహాను వరకు వాళ్ళందరూ చెరలో ఉంటే ఒక అద్భుతం చూడండి. యేసయ్యను అభిషేకించి పంపించేటప్పుడు పరలోకపు తండ్రి ప్రణాళిక ఏంటో తెలుసా? చెరలో ఉన్న ఈ ఆత్మలన్నిటికీ విడుదల దయచేయాలనే. ఒక మాట, ఈ దైవ కార్యం జరిగిందా లేదా? జరిగిందా లేదా? యేసయ్య మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచేటప్పుడు ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, చెరగా కొనిపోయాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. దైవజనమా, ఈ మాట ఎలా నెరవేర్చబడిందో మన ఒక్కొక్కరి జీవితాల్లో రాగల కాలంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. రాగల కాలాల్లో నిశ్చయంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఏంటో తెలుసా? వారిని ఎలా కొనిపోయాడో మధ్యాకాశానికి ప్రభు వచ్చి, ఆత్మయు పెండి కుమార్తెయు ఇక్కడొకరు ఎక్కి రమ్ము అని ఒక్క మాట ప్రభు మాట్లాడటంతో ఈ మట్టి దేహం మహిమాదేహంగా మారిపోతుంది. క్షయమైపోయే ఈ దేహం అక్షయమైన శరీరాన్ని ధరిస్తుంది. బలహీనమైన ఈ శరీరం చెప్పాలి, బలహీనమైన ఈ శరీరం బలమైన శరీరంగా, విలువలేని ఈ శరీరం ఘనమైన శరీరంగా, ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడి ప్రభు ఎలా ఉంటాడో ఆయన పోలికలోకి మనం మార్చబడి శరీరం అనే ఈ చెరను విడిచిపెట్టి పరలోకానికి ఆరోహణమై ప్రభుతో యుగాయుగాలు బ్రతుకుతాం. ఒక మాట చెప్పమంటారా? ఈ కార్యం నీ బ్రతుకులో నా బ్రతుకులో చేయటానికే యేసయ్య అభిషేకించి పంపబడ్డాడు. ఆయన శరీరం అనే చెరలో నుంచి దేవుడు మనలను విడిపించి పరలోకపు సింహాసనం అనే ఆ సింహాసనం మీద మనలను కూర్చోబెట్టడానికే యేసయ్య అభిషేకించి పంపబడ్డాడు. రాజుగా అభిషేకించబడిన వాడు రాజరికం చేస్తాడు, యాజకుడిగా అభిషేకించబడిన వాడు యాజకత్వం చేస్తాడు, ప్రవక్తగా అభిషేకించబడిన వాడు ప్రవక్తత్వం చేస్తాడు. యేసయ్య దేని కొరకు అభిషేకించబడ్డాడో అదే కార్యం నీ బ్రతుకులో నా బ్రతుకులో చెయ్యునుగాక. ఆయన అభిషేకించబడిందే చెరలో నుంచి నిన్ను విడిపించి సింహాసనం మీదకు నడిపించడానికి. ఈ కార్యం మన బ్రతుకులో దేవుడు నెరవేర్చునుగాక.